అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ అయిన సమాసాల నుంచి ప్రీవియస్ ఇయర్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమాసాలు టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చివరి వరకు చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పాప భీతి అంటే పాపము వలన భీతి. వలనన్ కంటెంట్ పట్టి ఏ విభక్తి కిందికి వస్తుందండి? పంచమి విభక్తి కదా. సో ఇది పంచమి తత్పురుష సమాసం కిందికి వస్తుంది. నిన్న వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఏ విభక్తి అయితే వస్తుందో అదే తత్పురుష సమాసం వస్తుంది. సో వలన వచ్చింది కాబట్టి ఇది పంచమి తత్పురుష సమాసం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ముల్లోకములు ఏ సమాసానికి చెందినది? ముల్లోకములు దుఃఖములు. మీరు ఆన్సర్ గెస్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ముల్లోకములు ఏ సమాసం? ముల్లోకములు అంటే 3 లోకములు. 3 లోకములు అంటే ఇది సంఖ్య వచ్చింది కదా, 3 అనే సంఖ్య వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? సంఖ్య వస్తే అది ద్విగు సమాసం. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెంబర్ వస్తే, కళ్ళు మూసుకొని నెంబర్ వస్తే మాత్రం ద్విగు సమాసం అని పెట్టేసేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, రామ లక్ష్మణులు ఏ సమాసం? నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పకముందే మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ గెస్ చేసి కమెంట్లో చెప్పండి. ప్రతి క్వశ్చన్కి అలాగే కమెంట్లో చెప్పండి. మీకు చివరిగా ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్ చేశారో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. రామ లక్ష్మణులు ఏ సమాసం? దీన్ని ఎలా రాయొచ్చండి? రామ లక్ష్మణులు, రాముడును లక్ష్మణుడును, రాముడును లక్ష్మణుడును. ఇది ఏ సమాసం అండి? 2 రామునికి లక్ష్మణునికి ఈక్వల్ ఇంపార్టెన్స్. రాముడు లక్ష్మణుడు కాబట్టి ఈక్వల్ ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు ఏ సమాసం వస్తుంది? ద్వంద్వ సమాసం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, సూర్య చంద్రులు, సూర్యుడును చంద్రుడును. అన్నదమ్ములు, అన్నయ్యను తమ్ముడియును. తల్లిదండ్రులు, ఇలాంటివన్నీ 2 వర్డ్స్ కలిసి వచ్చేవన్నీ ద్వంద్వ సమాసం. ద్వంద్వ అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. 2 కలిసి వస్తే అది ద్వంద్వ సమాసం అవుతుంది. నెక్స్ట్ మన ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ముక్కంటి ఏ సమాసానికి ఉదాహరణ? ముక్కంటి అంటే ఎవరు? 3 కన్నులు కలవాడు అంటే ఎవరు? శివుడు. శివుడే కదా 3 కన్నులు కలవాడు. ఎవరు? శివుడు. కాబట్టి ఇది ఏ సమాసం కిందికి వస్తుంది? 3 కన్నులు కలవాడు. 3 అనే నెంబర్ వచ్చింది కాబట్టి ఇది ద్విగు సమాసం అని అందరు కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఇది ద్విగు సమాసం కాదు. 3 కన్నులు కలవాడు, చివర్లో కలవాడు, కలది అని వస్తే అది ఏ సమాసం అని చెప్పుకున్నాం? బహువ్రీహి సమాసం. అంటే ఇక్కడ ఉన్న దానికి అర్థం కాకుండా వేరొక అర్థం, వేరొక పదం వచ్చినప్పుడు దాన్ని బహువ్రీహి సమాసం అంటారు. ఇక్కడ ముక్కంటి 3 కన్నులు కలవాడు అని వచ్చింది అంటే 3 కన్నులు కలవాడు అంటే ఎవరిని అంటాం మనం? శివుడు. కాబట్టి ఇక్కడ వేరే పదం వచ్చింది కదా, శివుడు అని వేరే అర్థం వచ్చింది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం కిందికి వస్తుంది. సో ఇలాంటి కొన్ని కన్ఫ్యూజ్ అయ్యే పదాలను కూడా మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అవైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే ఖచ్చితంగా దీని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చూసేయండి. ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నల్ల కలువ ఏ సమాసానికి చెందినది? ఏ విశేషణ ఉత్తరపద కర్మాధారయ, విశేషణ పూర్వపద కర్మాధారయ, ఉపమాన పూర్వపద కర్మాధారయ, ద్వంద్వ సమాసం అని అడుగుతున్నాడు. నల్ల కలువ అంటే ఎలా రాయొచ్చు దీన్ని? నల్లనైన కలువ అంటే నల్లగా ఉంది, కలువ నల్ల రంగులో ఉంది అని చెప్తున్నాడు. అంటే రంగు అంటే దేన్ని తెలుపుతుంది? ఇక్కడ విశేషణం. కాబట్టి విశేషణం ఎక్కడ ఉంది? పూర్వపదంలో ఉంది. కాబట్టి ఇది ఏ సమాసం అవుతుంది? నల్లనైన కలువ అంటే కలువ అనేది నల్లగా ఉంది కాబట్టి అది కూడా పూర్వపదంలో ఉంది. కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. సో ఇక్కడ మన రైట్ ఆన్సర్ వచ్చేసి విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మహారాజు ఏ సమాసానికి చెందినది? విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మాధారయ సమాసం, సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం, ప్రథమ తత్పురుష సమాసం. మహారాజు అంటే ఎలా రాయొచ్చండి? ఇక్కడ గొప్పవాడైన రాజు అంటే రాజు యొక్క
గుణాన్ని తెలుపుతున్నాడు ఇక్కడ. రాజు గొప్పవాడు అంటే గొప్పవాడైన రాజు అని చెప్తున్నాడు. కాబట్టి విశేషణం ఏంటి ఇక్కడ? గొప్పవాడు, రాజు గొప్పవాడు అనేది విశేషణం. కాబట్టి విశేషణం ఎక్కడుంది? పూర్వపదంలో ఉంది. కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అసత్యము ఏ సమాసానికి ఉదాహరణ? ప్రథమ తత్పురుష సమాసం, నయీ తత్పురుష సమాసం, రూపక సమాసం, అవ్యయీభావ సమాసం. అసత్యము అంటే ఎలా రాయాలి దీన్ని? సత్యము కానిది. సత్యము కానిది అంటే అసత్యము. అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. అసత్యము అంటే నెగటివ్ వర్డ్స్ వస్తే అది నయీ తత్పురుష సమాసం. అసత్యము, సత్యము కానిది, లేనిది ఇలాంటి నెగటివ్ వర్డ్స్ వస్తే అది నయీ తత్పురుష సమాసం. నయీ అంటే నెగటివ్ అని గుర్తుపెట్టుకోమని చెప్పిన కదా. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, నయీ తత్పురుష సమాసం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గురు దక్షిణ ఏ సమాసం? తృతీయ తత్పురుష సమాసం, చతుర్థి తత్పురుష సమాసం, పంచమి తత్పురుష సమాసం, షష్ఠి తత్పురుష సమాసం. గురు దక్షిణ అంటే దీన్ని ఎలా రాయొచ్చు? కమెంట్ సెక్షన్లో చెప్పండి కరెక్ట్ ఆన్సర్ ఏదో. గురు దక్షిణ, గురువు కొరకు దక్షిణ, కొరకున్కై ఏ విభక్తి? చతుర్థి విభక్తి. కాబట్టి గురువు కొరకు దక్షిణ అనేది ఏమవుతుంది? చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, చతుర్థి తత్పురుష సమాసం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మాట నేర్పు ఏ సమాసానికి చెందినది? షష్ఠి తత్పురుష సమాసం, సప్తమి తత్పురుష సమాసం, తృతీయ తత్పురుష సమాసం, ద్వితీయ తత్పురుష సమాసం అని అడుగుతున్నాడు. సో మాట నేర్పు అంటే మాట యందు నేర్పు. అందున్నన్ అంటే ఏ విభక్తి? అందున్నన్ అనేది ఏ విభక్తి అండి? సప్తమి విభక్తి. కాబట్టి ఇది సప్తమి తత్పురుష సమాసం కిందికి వస్తుంది. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సప్తమి తత్పురుష సమాసం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్. చక్రపాణి ఏ సమాసానికి ఉదాహరణ? ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం, కర్మధారయ సమాసం అని అడుగుతున్నాడు. చక్రపాణిని ఎలా రాయొచ్చు? చక్రము చేతి యందు కలవాడు అంటే ఎవరు? విష్ణువు. కాబట్టి ఇది ఏ సమాసం కిందికి వస్తుంది? బహువ్రీహి సమాసం కిందికి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పదానికి అర్థం కాకుండా వేరొక పదం అర్థంగా వచ్చింది. కాబట్టి ఇది బహువ్రీహి సమాసం. ఆల్రెడీ ఇది కూడా మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, బహువ్రీహి సమాసం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మధుర వచనము ఏ సమాసానికి ఉదాహరణ? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, రూపక సమాసం అని అడుగుతున్నాడు. మధుర వచనము ఎలా రాయొచ్చండి? మధురమైన వచనము అంటే వచనము అంటే మాట మధురంగా ఉంది అంటే తీపిగా ఉంది అని చెప్తున్నాడు. తీపి అంటే దేన్ని తెలుపుతుంది? గుణాన్ని కదా. గుణము అంటే విశేషణం ఎక్కడుంది? పూర్వపదంలో ఉంది. కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదండి ఇవాళ వీడియో. సమాసాలు టాపిక్కి సంబంధించిన MCQs ప్రాక్టీస్ చేసాం కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టెట్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ దాని గురించి చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.